వెల్కమ్ టు బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్. నేను రమణి. ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శివరూపాయ విష్ణవే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాద యోగము 2వ శ్లోకము. భగవద్గీతలోని మొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుని యొక్క మానసిక పరిస్థితిని వివరించడం జరిగింది. 2వ శ్లోకంలో దుష్టుడైన దుర్యోధనుని మానసిక పరిస్థితి ఆందోళనను, భయాన్ని తెలియచేస్తుంది. భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి ఉపదేశించిన భగవద్గీతను వింటూ ఉంటే ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది. జ్ఞానానికి హద్దులు లేవు అన్నట్లుగా ఈ గీతామృత జ్ఞానాన్ని మన జీవన ప్రమాణంగా మార్చుకొని ప్రయాణిద్దామా? ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో 2 భయంకరమైన యుద్ధ సైన్యాలను చూసి సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తూ ఉన్నాడు. వీర సైన్యంతో నిండిన పాండవుల సైన్యం క్రమబద్ధమైన వ్యూహముతో నిల్చుకొని ఉండడం చూసిన దుర్యోధనుడు గురువుగారైన ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లి పాండవుల సైన్యం గూర్చి చెబుతున్నాడు. సంజయ ఉవాచ దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజావచనమబ్రవీత్. ఈ శ్లోకంలో ప్రతి పదానికి అర్థం కూడా చెప్పుకుందాము. దృష్ట్వా చూసి, తు అయితే, పాండవ అనేకం పాండవుల సైన్యం, వ్యూఢ సైనిక వ్యూహంగా సంపూర్ణంగా ఏర్పడి ఉన్నది. దుర్యోధనుడు అంటే దుర్యోధనుడు. తదా అప్పుడు, ఆచార్యము తన గురువును ద్రోణాచార్యుని ఉపసంగమ్య దగ్గరకు చేరి, రాజా దుర్యోధనుడు స్వయంగా రాజుగా భావించుకున్నాడు. వచనమబ్రవీత్ ఈ విధంగా మాట్లాడెను. ఈ శ్లోకం యొక్క సందర్భము మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ప్రారంభము అవబోతూ ఉన్న క్షణం. 1 పాండవుల పక్షం శంఖాలు ఊదుతూ ఉంటే వారి సైన్యం సక్రమమైన వ్యూహంలో నిలిచి ఉంది. 2 దానిని చూసిన దుర్యోధనుని హృదయంలో కలిగిన మొదటి భావన భయం, అస్థిరత. 3 కానీ బహిరంగంగా మాత్రం తన గురువు ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి రాజుగా తాను ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నట్లు నటిస్తూ ఉన్నాడు. ఈ శ్లోకం యొక్క పరమార్థం ఏమిటి అంటే, ఒక క్రమబద్ధమైన వ్యూహంగా నిలుచుకొని ఉన్న పాండవుల సైన్యాన్ని చూసిన దుర్యోధనునికి చంచలత్వం పొందిన మనసులో వికారమైన భావాలు బయటికి వస్తూ ఉన్నాయి. ఎలాంటి భావాలు అంటే, 1 బయట ధైర్యం, లోపల భయం. దుర్యోధనుడు బహిరంగంగా ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నట్లు నటిస్తున్నాడు, కానీ వాస్తవంలో అతని హృదయం భయంతో నిండిపోయి ఉంది. ఇది మనిషి స్వభావం. బయట ప్రదర్శన వేరు, లోపల నిజమైన భావం వేరు. 2 అహంకారం మరియు ఆధారపడటం. తాను రాజు అని గర్వపడుతూ ఉన్నప్పటికీ కూడా మొదటగా తన గురువు దగ్గరికి వెళ్ళి ఆశ్రయం పొందుతూ ఉన్నాడు. అంటే గురువు వలన ఓదార్పును, ధైర్యాన్ని పొందుతూ ఉన్నాడు. అంటే నిజానికి అహంకారంతో ఉన్న వారికి లోపల ఆధారపడే భావమే ఎక్కువ. 3వది, పాండవుల వ్యూహం ధర్మం మీద ఆధారపడి ఉంది. దుర్యోధనుడు చూసింది కేవలం ఒక సైన్యం మాత్రమే కాదు, ధర్మం బలంతో ఏర్పడిన సైన్యం. కాబట్టి అతనికి భయం సహజం. పూర్తిగా ఈ శ్లోకంలోని నిగూఢ అర్థం, హైడెన్ ఇన్నర్ మీనింగ్. 1 ఈ శ్లోకంలో యుద్ధానికి మానసిక స్థితి మొదలు అవుతోంది. 2 దుర్యోధనుడు ధర్మంపై నిలబడిన శక్తిని చూసి వణికాడు. అతనికి ఉన్న శక్తి అధర్మంపై నిలబడిన శక్తి కావడం వలన ఎంత సైన్యం ఉన్నా కూడా ధర్మం ముందు అది చిన్నదిగా కనిపిస్తోంది. 3వది, ఇది మన జీవితానికి బోధ. అధర్మం మార్గం ఎంత బలంగా కనిపించినా ధర్మం ముందు అది వణుకుతుంది. బయటికి ఎవరైనా బలంగా కనిపించవచ్చు, కానీ లోపల భయపడతారు. నిజమైన శాంతి, బలం ధర్మం అనుసరించిన వారికి మాత్రమే వస్తుంది. ఇప్పుడు దుర్యోధనుని పరిస్థితి ఏంటి అంటే, అసలు ఏమీ చదవకుండా పరీక్ష హాల్లో కూర్చుంటే వాళ్ళ టెన్షన్ ఎలా ఉంటుందో అలా ఉంది. అదే పుస్తకం అంతా బాగా చదివేసిన వాళ్ళు పరీక్ష హాల్లో కూర్చుంటే ఏ క్వశ్చన్ వచ్చినా రాయవచ్చులని ధైర్యంగా ఉంటుంది. వారికి ఏ టెన్షన్ ఉండదు. ఆ పరిస్థితిలో పాండవులు ఉన్నారు. ఈ శ్లోకం కేవలం ఒక రాజు మాటలే కాదు, మనిషి హృదయపు నిజమైన స్వరూపాన్ని చూపిస్తుంది.
దుర్యోధనుడు రాజుగా గర్వంగా నిలబడి ఉన్నా కూడా లోపల అతని మనసు వణుకుతోంది. మనలో రోజువారీ జీవితంలో ఇలా ఉన్నవారు చాలామందే ఉంటారు. బయట ధైర్యం చూపిస్తూ లోపల వణుకుతూ భయపడుతూ, కానీ ధర్మ మార్గాన్ని అనుసరించినప్పుడు ఆ భయం పోతుంది. అందుకే ఈ శ్లోకం చెబుతూ ఉన్న అసలు సందేశం ధర్మం. పాండవుల సైన్యం కంటే దుర్యోధనుని సైన్యం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆయుధాలు ఇంకా చాలా ఉన్నప్పటికీ, అనుభవజ్ఞులు కూడా చాలా మంది ఉన్నప్పటికీ కూడా, రాజ్యమంతా ఆయన చేతిలోనే ఉండి కూడా, ఎవరినైనా తన వైపుకు తిప్పుకునేంత సంపద ఉండి కూడా పాండవులకు భయపడుతూ ఉన్నాడు అంటే ఎప్పటికైనా మనకు నిజమైన ధైర్యాన్ని ఇచ్చేది ధర్మం ఒక్కటే అని అర్థమవుతోంది కదా అని మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రునికి సంజయుడు చెబుతూ ఉన్నాడు. తన కుమారుని గూర్చి మేకపోతు గాంభీర్యాన్ని విన్న ధృతరాష్ట్రుని మానసిక పరిస్థితి ఎలా ఉందో చూద్దాము. పాండవులు తన కుమారుల చేతిలో ఓడిపోవాలి అని, పాండవుల సైన్యం బలమైనది అయినా కూడా తన కుమారుడు నిజమైన మహారాజుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, అదేవిధంగా ద్రోణునితో మాట్లాడుతూ ఉన్నాడు అని, పాండవులు ధర్మమూర్తులు శక్తివంతులు అయినప్పటికీ కూడా తన 100 మంది కౌరవులు తెలివి తక్కువ వారేమీ కాదు అని, శక్తి సామర్థ్యాలకు ఏమీ కొదవలేదు అని, తన 100 మంది కుమారుల ముందు పాండవులు 5 మంది ఏమి చేస్తారులే అనే ధీమాగా ఉన్నాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రునికి అంధత్వం శరీరంలోనే కాదు మనసులోనూ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ భగవద్గీత సిరీస్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు.